ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చెప్పండి, దేవుని ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ఇస్తూ ప్రభువుని ధ్యానిస్తూ సంతోషంగా చెప్పగలుగుతూ ఈ పాటను అందరూ వింటూ సంతోషంగా కీర్తిద్దాం. హల్లెలూయా, దేవునికి మరణాత. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కనపరచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. దేవుని మహిమపరుతూ శక్తితో చప్పట్లు కొడదామండి. చప్పట్ల కూడా ద్వారా మీకు ఆశీర్వాదం, దేవుడు మీకు బహుగా ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ, గ్లోరీ. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోకపు రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా.
కూడా మరణాత. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అనేకమైన ప్రత్యేకమైన పాటలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. సత్యానంద్ కుమార్ బైబిల్ మిషన్ అని సెర్చ్ చేస్తే మరి అమ్మగారి పాటలు అలాగే మా ప్రసంగాలు కూడా మీరు వీక్షించవచ్చు అని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి మరణ చెప్దాం. మరణాత. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు వ్రాసిన పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనమును పఠించుకుందాం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లు ఉన్నదో పురుషులలో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఆనందభరితనై అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము. చిన్న ప్రార్థన జరిగించుకుందాం. ఆత్మ సంఘములతో చెప్పుచూ ఉన్న మాట చెవి కలిగిన వారు వినుగాక అని సెలవిచ్చిన జీవమగలిగిన యేసు స్వామి, మీ జీవ గ్రంథమును చేతబట్టి మీ దీన సేవకుడు నిలబడి ఉన్నాడయ్యా. మీ దీన సేవకుడు మాట్లాడితే మాకు ఉపయోగం లేదు. మీరు మాట్లాడితే అయా ఈ రాత్రి మా అందరికీ ఉపయోగము స్వామి. మీకు స్తోత్రములు. మీ మాటను నా నోటను ఉంచి అయా మీరుండి మాట్లాడి మహిమను పొందమని మంచి బోధకులై ఉన్న యేసు స్వామి నామమున ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, మీ ఎల్లరికును పునరుత్థానుడును మృత్యుంజయుడైన యేసు స్వామి నామమున శుభము కలుగును గాక. ఆమేన్. అందరు బాగున్నారండి? ఆమేన్ అనగానే మీరు స్పందించలేదు, ఇక్కడే ఉన్నారు కదా. దేవునికి మహిమ. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జాగరూకులై వినాలి అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఇట్టి అవకాశమును నాకు కల్పించిన త్రైక దేవునికి దైవజనునికి నా మరణాత, నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘ కన్వీనర్ గారు, కో కన్వీనర్ గారు అయినటువంటి రెవరెండ్ విజయరత్నమయ్య గారు, వారి తనయులు పాస్టర్ ప్రసాద్ బాబుకి నా ప్రత్యేకమైన మరణాత. మీ అందరికీ మరణాత. వేదికను అలంకరించిన దైవజనులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన మరణాత. మాట్లాడుతుంది మన్నా చెప్పడం లేదు. ఎక్కడున్నారు? మీ పక్క వారికి మన్నా చెప్పండి ఒకసారి. థ్యాంక్స్ తీసుకుని. అమ్మా ఉజ్జీవంగా ఉండాలి. నేను ఉజ్జీవంగానే మాట్లాడదు. చప్పగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. మీ రిప్లై ఉంటే నా సప్లై వస్తుంది అనమాట. అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి. సరే, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము, పరమాధికమైన గ్రంథము. ఈ భూలోకములో దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి దేశములు కలిగినటువంటి ఈ ప్రపంచములో భారతదేశము చాలా ప్రాముఖ్యమైన దేశము అని చెప్పవచ్చు. ఎందుకండి పాస్టర్ గారు అని మీరు నన్ను ప్రశ్నిస్తే, భారతదేశములో అనేకమైనటువంటి మతములు ఉన్నాయి. ఈ భారతదేశములో మనము జన్మింపచేసినందుకు, దేవుడు మనం జన్మింపచేసినందుకు మనం ఎంతగానో ధన్యులము అని మనం భావించవలసిన వారమై ఉన్నాం. ప్రతి మతమునకు ఒక గ్రంథం ఉన్నది. వారి మత గ్రంథము వారికి గొప్పది అని నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే క్రైస్తవులను ప్రేమించి దేవుడు కూడా ఓ గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథము పేరు పరిశుద్ధ గ్రంథము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమును ఎవరైతే చేతబట్టి ఈ లోకములో జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకుని వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మితే చప్పట్ల కొడదాం. బోలో యేసు మహారాజుకు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో సుమారు 66 పుస్తకములు ఉన్నాయి. ఈ విషయం మన అందరికీ తెలుసు. పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకములైతే కొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకములు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దైవజనుడు ఫాదర్ దేవదాసయ్య మాట్లాడుతూ గమనించండి, బైబిల్ గ్రంథమునకు 2 గుండె కలిగినటువంటి పుస్తకములు ఉన్నాయి అని అన్నారు. మానవుడు జీవించడానికి గుండె అనే అవయవం చాలా ప్రాముఖ్యమైంది.
దేవుడు ప్రతి అవయవము కూడా ప్రాముఖ్యమైంది. నేను అంటున్నాను, ఒక కన్ను లేకపోతే మానవుడి లోకములో జీవించవచ్చు. ఒక కాలు లేకపోయినా మానవుడు తన దేవుని బిడ్డరా గతము లేక జన్మము లేక నడుస్తూనే ఉంటాడు. కానీ గుండె లేదనుకోండి, ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తాడు? పరదేశంలో అంటారు. సరే దేవుని బిడ్డరా, మరి పాత నిబంధనకు గుండె లాంటి పుస్తకము పరమగీతము అని, క్రొత్త నిబంధనకు గుండె లాంటి పుస్తకము ప్రకటన గ్రంథం అని మనము నా బాల్యకాలం నుండి మనం అందరము కూడా వింటూనే వస్తున్నాం. దైవజనుడు పద్యాన్ని వ్రాస్తూ, ప్రకటన పరమగీతము ప్రకటన అయిన పిదప, ప్రకటన పరమగీతము ప్రకటన అయిన పిదప, మిషనులు మతములు అనియు బైబిలు మిషన్లోనికి వచ్చును, వాక్యము నెరవేరునని దైవజనుడు దేవదాసు తెల్పే. ఆ ఆ దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు రాసు, ప్రకటన పరమగీతము ప్రకటన అయిన పిదప మతములు మిషనులు అన్నీ కూడా బైబిల్ మిషన్లోనికి వచ్చును. అప్పుడు వాక్యము నెరవేరుతుంది, అప్పుడు పెండ్లి కుమార్తెగా తయారై పరలోకానికి వెళుతుంది అని దైవజనుడు రాశారు. దేవుని బిడ్డల చాలా మంది యాజకులైన వారు పరమగీతములు గ్రంథము అని అంటారండి. అలాగనకూడదు. అందులో ఏముంది? పరమగీతము అంతే. దేవుని బిడ్డరా, పరమగీతం గమనించండి, పరమగీతాలు గ్రంథం కాదు. చాలామంది మా పాస్టర్ గారులు కూడా యేసు ప్రభులు వారు అని ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు గమనించండి, మరి చిన్ని అర్థాలు లేకపోతే తేడాగానే మాట్లాడుతూ ఉంటారు. మంచిది. మనము చదవనటువంటి పరమగీతము 8 అధ్యాయములు కలిగినటువంటి పుస్తకం. ఈ పుస్తకానికి దైవజనుడు 7 పేర్లు పెట్టారు. ఒకటి ప్రేమ గీతము. ఈ పుస్తకములో 8 అధ్యాయములలో ప్రేమ కనబడతా ఉంది. ఎవరకు అనగా దేవుని బిడ్డరా షులోమితికిని సొలొమోను మధ్య ప్రేమ కనబడుతుంది. అపార్థం చేసుకోకండి. సొలొమోను ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నారు, షులోమితి సంఘమునకు సాదృశ్యముగా ఉన్నారు అనేటువంటి అంతరాత్మతో ఈ గ్రంథాన్ని చదవాలి. రెండవది ప్రణయ గీతము అని దైవజనులు ఈ పుస్తకానికి పేరు పెట్టారు. ప్రణయము అంటే లేదా ప్రణయ్ అని మన పిల్లలకు కూడా పేర్లు పెట్టుకుంటా ఉంటాం. అనగా అనురాగము లేదా గాఢమైనటువంటి ఆకర్షణ లేదా ఇద్దరి మధ్య ఉండే దేవుని బిడ్డల భావోద్వమునకును లేదా ప్రేమకును చూపించేదే ఈ యొక్క మరి గ్రంథము లేక పరమగీతము. అందుకే దీనికి ప్రణయ గీతము అని దైవజనులు పెట్టారు. మూడవదిగా ఈ పరమగీతమునకు జ్ఞాన గ్రంథము అని వ్రాసారు. అనగా ఈ పరమగీతమును చదువుతున్నప్పుడు కొన్ని జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగుననే నాలుగవదిగా ఈ పరమగీతానికి మరి యొక్క పేరు ధ్యాన గీతము లేక ధ్యాన కీర్తన అని కూడా అనవచ్చు. ఈ పరమగీతములో ధ్యానము కనబడతా ఉంటుంది. అలాగుననే ఐదవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు సంభాషణల కీర్తన లేక సంభాషణ పుస్తకము అని కూడా ఈ పరమగీతానికి పేరు పెట్టుకొనవచ్చు. అనగా ఇరువురు వ్యక్తుల మధ్య ఉన్న సంభాషణ ఈ పుస్తకములో ఎక్కువగా కనబడతా ఉంటుంది. అలాగుననే ఆరవదిగా మనము చూస్తే పొగడ్తల పుస్తకము, పొగడ్తలు ఇందులో కనబడతాయి. ఏంటి పొగడ్తలు అంటే దేవుని బిడ్డరా రాజు సొలొమోను అంటాడు, గమనించండి, నీ ప్రేమ అతి మధురము, నీ చూడండి ముఖము మనోహరము అని షులోమితి దేవుని బిడ్డరా ఇతన్ని చూడండి పొగుడుతా ఉంటే యేసు మరి సొలొమోను కూడా ఏమంటారయ్యా అంటే దేవుని బిడ్డరా చాలా విషయాలు కనబడుతూ ఉన్నాయి. నా ప్రియురాల ప్రవరో యొక్క రథాశ్వములతో నేను పోలుస్తున్నాను, అందులో పొగడ్తలు కనబడతా ఉంటాయి. చూడండి, నా ప్రియుడు 10,000 మంది పురుషుల్లో నేను గుర్తింపు వస్తానంటే
ఆయన అంటాడు, ఇదిగో నా ప్రియురాలి యొక్క కండ్లు గోవ కండ్లు, ఆమె పెదవులు ఎరుపు నూనె పోలి ఉన్నవి అని ఇట్లాగను ఒకరు ఏం చేస్తారయ్యా అంటే పొగుడుతా ఉంటా. నేను అంటాను, ఓ కుటుంబం బాగుండాలి అంటే భార్యాభర్తల మధ్య ఏముండాలమ్మా? మా ఆయన బంగారం, అసలు నేను ఏది అడిగిన ఇస్తాడు అని మీరు అన్నప్పుడు, ఏమండి అమ్మో ఆయన కూడా బంగారం అయి కూడా ఏమంటాడు, మన భార్య చాలా బంగారం అంటే ఏమి అడగదు, అస్సలు ఏమి అడగదు అని ఒకరొకరు ఏం చేస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. మంచిది. దేవుని బిడ్డరా గమనించండి, చివరగా ఈ 7వ పేరేంటి అంటే మురిపించే గీతము అని దీనికి పేరు పెట్టిన వారైనారు. అనగా మురియడము, ఒకరిని ఒకరు చూచుకుని ఈ 8 అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు కనబడతా ఉంటాయి. సరే దేవుని బిడ్డలారా గమనించండి, పరమగీతము చాలా ప్రాముఖ్యమైనటువంటి గీతము కనుక ఈ 2వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడిన మాట, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లు ఉన్నదో పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు అని పెండ్లి కుమార్తె షులోమితి సొలొమోను గురించి దేవుని బిడ్డలారా తెలియచేస్తున్నారు. ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథకర్త సొలొమోను రాజే అని చెప్పవచ్చు. దేవుని బిడ్డలారా 3 పుస్తకములు వారు రాస్తారు. 1 సామెతల గ్రంథము, 2వది ప్రసంగి గ్రంథము, 3వది పరమగీతము. దేవుని బిడ్డలారా గమనించండి, సామెతలు జ్ఞానము కావాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే సామెతల గ్రంథాన్ని చదివించాలి. నీ పిల్లలకు ఈ సామెతలను చదివించే అనుభవాన్ని నేర్పించాలి. 2వది దేవుని బిడ్డలారా దేవుని గుడి వదిలిపెట్టి ఆదివారము సహితము ఆరాధనకు చెక్ పెట్టి మానేసి చూడండి సంపాదన కోసం వెళ్ళే వారికి ఏ గ్రంథం చూపించాలి అంటే ప్రసంగి గ్రంథము. ప్రసంగి ఏమంటాడో తెలుసా, సూర్యుని కింద ఉన్నదంతయు ఉపయోగం అనలేదండి ఆయన. దేవుని బిడ్డ వ్యర్థమే. గమనించండి. అలాగే 3వదిగా మనం చూస్తున్నప్పుడు ఇది 60 పరమగీత గ్రంథము దేవుని బిడ్డలారా 100. గమనించండి, మరి పరమగీతము ఒక చరణం ఉంటుంది. కన్వెన్షన్ పాటలో చదువుతారమ్మా, పాడతారా? ఒకసారి ఆ చరణం పాడండి. పరమగీతములో వరుడు అనేది కన్వెన్షన్ పాట. ఎవరు వనితలందరూ గలరు, వధువు ఒక్కతే. ఒక మైక్ మా పాస్టర్ గారికి ఇవ్వండి. వనితలెందరో గలరు, వధువు తీయగలదని విభాజించి విపుడు తెల్పే పరమగీతములో, విభాజించి విపుడు తెల్పే పరమగీతములో. దేవుని బిడ్డరా విభజించి పరమగీతములో మనం చూస్తున్నప్పుడు చూడండి, అడవి అనేది ఈ లోకానికి సాదృశ్యముగా ఉంది. సొలొమోను మహారాజు అడవంతా తిరిగి అడవిలో దేవుని బిడ్డరా ఓ శ్రేష్టమైనటువంటి చెట్టును ఆయన కనుగొన్నారు. ఆ చెట్టు పేరు ఏంటయ్యా అంటే జల్దరు చెట్టు. ఇంగ్లీష్ బైబిల్లో దానికి రాయబడింది ద యాపిల్ ట్రీ. దేవుని బిడ్డరా ఇంగ్లీష్ బైబిల్లో కూడా సాంగ్స్ ఆఫ్ సొలొమోన్ అని రాయలేదు, సాంగ్ ఆఫ్ సొలొమోన్. గమనించండి, పాట సొలొమోను పాట. ఈ పాట అడవి అనగా ఈ లోకానికి సాదృశ్యముగా ఉంది. అడవిలో ఎలాగున బలమైన చెట్లు, దేవుని బిడ్డలో ఉపయోగకరమైన చెట్లు, బలహీనమైన చెట్లు, పనికిరాని చెట్లు ఎలాగైతే అడవిలో ఉంటాయో అలాగే లోకములో కూడా బలవంతులు, భాగ్యవంతులు, బలహీనులు, దేవుని బిడ్డరా అనేకమైనటువంటి వర్గములు కలిగిన వారు కూడా ఈ లోకములో ఉంటున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని బిడ్డరా వృక్షము చాలా ప్రత్యేకమైనది. మీరు గమనించినట్లయితే ఆది కాండములో 18వ అధ్యాయములో చదవద్దు కానీ వినండి. అబ్రహాము గారు సింధూర వృక్షములోనికి, మమ్రే గుడారములో ఉన్న సింధూర వృక్షమును ఆశ్రయించినప్పుడు అబ్రహాము గారి దగ్గరికి దేవుడు దిగి వచ్చారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే దేవుని బిడ్డల పనికిరాని చెట్టు, దేవుని బిడ్డల
అరణ్యములో ఉన్నటువంటి చెట్టు ఆలయములోనికి వెళ్ళి, గమనించండి, మోషే గ్రంథములో మనం చూడవచ్చు తుమ్మ చెట్టు. విలువలేని తుమ్మ చెట్టుకు అడవిలో నుండి తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రత్యక్ష గుడారానికి దేవుడు దాన్ని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం వచ్చే వరకు కూడా నీవెలాగుండాలయ్యా, వేచి ఉండాలి. అలాగునే దేవుని బిడ్డలారా, గమనించండి, చూడు, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉందునో అని సవాలు చేసి దేవుని బిడ్డలారా యెజబెలుకు భయపడి వెళ్ళిపోతూ రాత్రి ఏం చేస్తాడయ్యాడు, బదరి వృక్షం కింద కూర్చున్న ఏలియాను మీరు గమనించండి. అలాగే దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకుండా, చూడండి, నినేవే పట్టణానికి వెళ్లకుండా మరొక చోటుకు వెళ్ళిపోయినప్పుడు దేవుడు తీసుకుని వచ్చి యోనాను నినేవే పట్టణములో సొర చెట్టు కింద కూర్చున్నప్పుడు నినేవే యొక్క దాని ఆశీర్వాదాన్ని చూచారు. ఇలాగ అనేకమైన వృక్షాలు బైబిల్లో కనబడుతున్నాయి. అలాగే యేసు ప్రభు వారి కాలములో కూడా ఇతడు ఎవరో అని ఏం చేశాడు, ఒక మహానుభావుడు ఏం చేశారమ్మా తల్లి, చెట్టు ఎక్కాడు. ఆయన పేరు జక్కయ్య. అదే చెట్టమ్మా, మేడు చెట్టు. గమనించండి, ప్రతి చెట్టుకు ఒక ప్రసంగాన్ని మనం చేయవచ్చు. కానీ ఈరోజు అడవిలో ఉన్నటువంటి జల్దర వృక్షము ప్రత్యేకత బైబిల్ గ్రంథములో ప్రత్యేకించబడిన వారు చాలా మంది ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుని వాక్యం వినుచున్న నీవు ఓ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఈ లోకములో జీవించాలి. నలుగురిలో నతానియేలుగా ఉండకూడదు. దేవుని బిడ్డరా, బైబిల్ మిషన్ భక్తి, బైబిల్ మిషన్ సన్నిధి, బైబిల్ మిషన్ యొక్క పట్టుదల ఈనాటి కాలములో, కరువైపోతున్న కాలములో దేవుడు మరైనటువంటి ఉజ్జీవమైనటువంటి సభలను ఏర్పాటు చేసి, గమనించండి, మరి బైబిల్ మిషన్ దేవుని బిడ్డ తొలి దినములలో చాలా భక్తి కనబడేది. రాను రాను దేవుని బిడ్డరా మిషనులో, సంఘములో ఏమవుతున్నది అంటే భక్తి కరువైపోతుంది. కనుక నేనంటాను, బైబిల్ మిషన్ పిల్లలమైన మనము తప్పక దైవ సన్నిధుల పరులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, బైబిల్ గ్రంథములో ప్రత్యేకించబడిన వారు చాలా మంది ఉన్నారు. ఒక 20 భక్తులు నేను చూపించి త్వరగా నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, మీరు చదవగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఓ పర్యాయము చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆదికాండములో మనము చూస్తున్నప్పుడు నోవాహు అడవి అనేటువంటి లోకములో ఓ జల్దర వృక్షము వలె ఓ ప్రత్యేకించబడిన వారు ఎవరై అంటే నోవాహు గారు. నోవాహు అనగా అర్థము నెమ్మది అనేటువంటి అర్థం వస్తుందండి. నోవాహు అనే పేరుకు ఆ నెమ్మది. గమనించండి, నెమ్మది అనే అర్థం ఉంది, కానీ నోవాహుకి ఏమి లేదు జీవితంలో, చెప్పండి అమ్మా అని మనం అనుకుంటాం. కానీ నోవాహు నెమ్మదిగానే ఉన్నారు. దేవ పేరుకు తగ్గట్టుగానే ఆయన నెమ్మదిగానే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నోవాహు నీతిమంతుడు, నోవాహు నిందారహితుడు, నోవాహు దేవునితో నడిచినవాడు. ఎవరైతే నీతిమంతులుగా భక్తి చేస్తారో, ఎవరైతే నిందారహితులుగా ఉంటారో, ఎవరైతే దేవునితో అనుదినము నడిచి అలవాటు కలిగి ఉంటారో, చుట్టూ భూకంపము కలిగిన, చుట్టూ ప్రళయం ఉన్నా వీరు ఎలా ఉంటారండమ్మా? నెమ్మదిగానే ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఆదికాండములో మీరు చూస్తే 1వ అధ్యాయము 26వ వచనములో మీరు గమనిస్తే దేవుడు మాట్లాడుతారు, మన స్వరూపమునందు మన పోలికను చొప్పున నరులు చేయదమా. దేవుడు మొట్టమొదటి మానవుని చేస్తున్నప్పుడు ఆ మానవుని చూచి, ఆదామును చూచి దేవుని బిడ్డ దేవుడు ఎంతగానో ఆనందించారండి. ఇది ఆదామే దేవుడు, దేవుడే ఆదాము, వారి ఇరువురు కూడా ప్రతిబింబము ఒకరిని ఒకరు చూచుకున్నట్లుగా ఉన్నప్పుడు ఆ మానవుని కొరకు ఇందాడు బాబు చిరంజీవి గారు మంచిగా ప్రార్థన చేశారు. చూడు, ప్రతి చల్లపూట దేవుడు ఏం చేసేవారు? వారి ప్రతిబింబాన్ని చూచుకోవడానికి ఏదైనా తోటలోనికి వచ్చేవారు. దేవుని బిడ్డలారా, ఏదైనా తోటలోకి వచ్చినటువంటి ఈ ఆదాము అవ్వలు ఏం చేస్తారయ్యా అంటే ఆజ్ఞను అతిక్రమించారు.
దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న బుర్రకథ భక్తులు రాశారు. అవ్వా మిమ్మును దేవుడు సై, అవ్వా మిమ్మును దేవుడు సై, అవ్వా మిమ్మును దేవుడు సై, నమ్మించి మోసము చేసెను సై, నమ్మించి మోసము చేసెను సై, వానంతరమున వృక్షము సై, వానంతరమున వృక్షము సై, జీవ వృక్ష ఫలములేసై, జీవ వృక్ష ఫలములేసై, ఆరాగించితే అమరులేసై, ఆరాగించితే అమరులేసై, వక్ర బుద్ధితో దేవుడు వద్దని వంచన చేశాడు, బళనుంటి బై తమ్ముడు సై, మేలు బళానోయ్ దాదాన, బళనుంటి బై తమ్ముడు సై, మేలు బళానోయ్ దాదాన, తరిగిట జంతరిత. దేవుని బిడ్డలారా గమనించండి, ఆదాము అవ్వలు సాతాను మాట విని దేవునికి దూరం అయిపోయినప్పుడు అక్కడి నుండి కూడా దేవునికి ఏమవుతుందయ్యా అంటే దుఃఖం వస్తూనే ఉంది. 6వ అధ్యాయము ఒకసారి 6వ వచనం చదవండి అమ్మా. తాను భూమి మీద తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. దేవుని పిల్లల ఏ మానవుడినైతే తయారు చేసుకుని అనుదినము ఆ మానవ దగ్గరికి వచ్చేవారు, ఆ సంతోషము కాస్త 6వ అధ్యాయములకు వచ్చేసరికి మానవుడు పతనము కనబడతా ఉంది. మానవుడు దేవుణ్ణి ఆరాధించడం మానివేసి, సృష్టికర్తను మానివేసి సృష్టిని ఆరాధించడం ప్రారంభించాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఈ లోకమున్నటువంటి ప్రజలను తుడుపు పెట్టాలి అని ఆలోచనకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు నెతకడం ప్రారంభించారు. ఎవరి గురించి అంటే నీతిమంతుని గురించి ప్రారంభించారు. దేవుని బిడ్డలారా పెద్దలు చెప్పగా నేను విన్నాను. మరి మా మావయ్య గారు వస్తారు, రెవరెండ్ మనోహరయ్య గారు మాట్లాడుతూ మాట అన్నారు. ఏమన్నారయ్య అంటే, చూడండి, దేవుడు టార్చ్ లైట్ వేసుకుని అమావాస్య చీకట్లో మరి ఎతుకుతున్నప్పుడు నక్షత్రము లాంటి వ్యక్తి నోవాహు కనబడ్డారు అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అమావాస్యకు నక్షత్రాలు ఉంటాయండి? ఉండవు కదా. దేవుని బిడ్డలు కానీ చక్కనిగా మాట వర్ణించారు వారు, చాలా జ్ఞానంగా మాట్లాడేవారు మా మావయ్య గారు. దేవుని బిడ్డరా గమనించండి, టార్చ్ లైట్ వేస్తే ఓ నక్షత్రం లాంటి భక్తుడు ఎవరయ్యా అంటే నోవాహు. తన తరము వారు అందరిలో ఎవరండి? నోవాహు ఎవరు? నీతిమంతుడు. దేవుని బిడ్డలారా వినాలి జాగ్రత్తగా గమనించండి, ఇతడు ప్రత్యేకించబడిన వాడు. అందరు అడవిలో ఉన్న అందరిలో కలిసిపోలేదు. అమ్మ మీ అందరికి కుమ్మరి పురుగు తెలుసా? ఎంతమంది చూశారు పిల్లలు? కుమ్మరి పురుగు మట్టిలో తిరిగినా కుమ్మరి పురుగుకి ఏమంటుకోదు. నిజమేనండి? మీరు ఒకసారి ఎప్పుడు పరీక్ష చేయండి. వర్షాకాలంలో మట్టి అంటుకోదు. దేవుని బిడ్డలారా అలాగే నోవాహు భూలోకములో అందరి మధ్య కూడా నెఫీలీల మధ్య ఉన్న నోవాహుకు ఏమంటుకోలేదయ్యా అంటే దేవుని బిడ్డలారా గమనించండి, పాపం అంటుకోలేదు. నిందారహితుడు. నిందారహితుడు అంటే అర్థం ఏంటంటే నిందలేనివాడు అని అర్థం అండి. దేవుని బిడ్డలారా నిందలేనివాడు దేవునికి అవసరము. గమనించండి, నోవాహు దేవుని కృపలో ఆయన పొందినవాడు. మీరు చదువుకుంటే ఆ 8వ వచనం కూడా చదువునా, ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు, బోలో యేసు మహారాజుకు. దేవుని యందు కృప పొందినవాడు ఎవరయ్యా అంటే నోవాహు. నీవెవరి కృప పొందుతున్నావు? దేవుని మందిరానికి వస్తున్నావు, మంచిదే. దేవుని బిడ్డరా దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వు దేవుని చూడాలి, కానీ నీ పక్క వారిని కాదు. దేవుని బిడ్డరా దేవుని మందిరంలోనికి వచ్చి హెచ్చు తగ్గులు కాదండి. దేవుడు అందరికీ దేవుడు. దేవుడు సమానమైనటువంటి ప్రేమ కలిగిన వారు. దేవుని బిడ్డరా మరి అప్పుడప్పుడు మరి మా పాస్టమ్మ గారు పాడతారు, ప్రేమ అన్నిటిలో మధురం అనే పాట ఒకసారి పాడుకుందాం. సహోదరి కుండునా చెల్లి కుండునా నీ ప్రేమ, కన్నా తల్లి కుండునా నీ ప్రేమ. చెల్లి కుండునా నీ ప్రేమ,
కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి లేనటువంటి ప్రేమ దేవునికి ఉంది కనుక గమనించండి, నోవహును దేవుడు ప్రేమించి ఏం చేశాడు అంటే అడవిలో ఉన్నటువంటి నోవహును ప్రత్యేకపరిచారు. నీవు కూడా దేవుని అధికముగా ప్రేమించాలి అని నేను మీకు తెలియచేస్తున్నాను. గమనించండి, మీరు వాక్యములో చదవగలిగితే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా ఓసారి చదువుకుందామండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహు ఏం చేశారమ్మా? అతనికి ఆజ్ఞాపించిన. నోవహు ఏం చేశారు ఉంది బైబిల్లో? అట్లు చేశారు. ఏ అట్లు? మినపట్ల, పెసరట్ల? ఏం చేశారు నోవహు? అమ్మ అట్లు చేసాను అంటే నాకు చిన్నప్పుడు ఆ వాక్యం చదువుకున్నాడు, అది డౌట్ అయితే మా గురువు గారిని అడిగేవాడిని నేను. ఏంటంటే అయ్యారు ఏం అట్లు వేసాడు ఆయన అంటే, ఒరే అట్లు అంటే అది కాదరా అని మా గురువు అయ్యారు మరణాత్ర కదా మరి ప్రభులో ఉన్నారు వారు. దేవుని బిడ్డరా అనగా దేవుడు ఆజ్ఞాపించిన అంతా కూడా ఆయన చేశాడు కాబట్టి దేవుడు ఆయన ప్రత్యేకించుకున్నాడు. నోవహు తన తరము వారిలో నీతిమంతుడిగా ఉన్నాడు. అమ్మా మీరు గమనించండి, మీ తరములో మీరు నీతిమంతులుగా ఉండండి. ఒకరి గురించి మనం భక్తిగా ఉండకూడదు. మన భక్తి దేవుని బిడ్డరా మనల్ని కాపాడుతుంది అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఒకరిలాగా భక్తి చేయడానికి ఎప్పుడూ మనం ప్రయత్నించకూడదు. మన భక్తి ఎంతగా ఉంటుందో సమయం వచ్చినప్పుడు నీ భక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ముందుకు తీసుకుని వస్తాడు. నోవహు సమయం వచ్చే వరకు నోవహు దేవుని భక్తిలో ఉన్నారు కనుక దేవుని బిడ్డరా తన తరము వారు అందరిలో నోవహు కలిసిపోలేదు. కానీ నోవహు ఓ జల్దరు వృక్షం వలె ప్రత్యేకమైన వాడు కనుక దేవుడు నోవహుతో కనబడి మాట్లాడి అంటారు, నోవహు చితిసారకము రానుతో నీ కొరకు వాడ చేసుకోని అన్నారు. నీ కొరకు అనే మాట వాడారు అక్కడ. అనగా అందరి కొరకు కాదయ్యా, అందరూ పాపముతోనే ఉన్నారు, అందరూ కూడా కళంకముతో నిండిపోయారు. నీవు ప్రత్యేకించబడిన వాడు కనుక నీ కొరకే వాడ చేసుకో అని దేవుడు చెప్పారు కనుక దేవుని బిడ్డరా హెబ్రీ పత్రికలో ఉంటుంది 11వ అధ్యాయము. దేవుని బిడ్డలు అందులో చూస్తే నోవహు విశ్వాసమూలముగా ఉంటుంది. చదువుతారమ్మా? విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు కాదమ్మా, నోవహు గురించి ఉంటుంది. చూడండి ఒకసారి. అడవిలో బడి సారోను రోజు అని వచ్చాను పాడు. రోజాయసే పరిపూర్ణ సుందరుడు, ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. అడవులైనా లోయాలైనా, అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళెదను, ప్రభు వెంట నేను వెళ్ళెదను. షారోను రోజాయసే పరిపూర్ణ సుందరుడు, ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. ప్రేమమూర్తి అని ఆదరించువాడని ప్రాణప్రియుని కనుగొంటిని. అడవులైనా లోయాలైనా, అడవులైనా లోయాలైనా ప్రభు వెంట నేను వెళ్ళెదను, ప్రభు వెంట నేను వెళ్ళెదను. దేవునికి
మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకు జై. నోవహును గురించి దేవుడు మాట్లాడుతున్నారు. నోవహు తన తరము వారిలో నీతిమంతుడుగా నిందారీతుడుగా ఎందుకున్నారయ్యా అంటే నోవహు గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. నోవహు విశ్వాసమును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు కీర్తన గ్రంథము 34వ అధ్యాయములో మీరు చూడగలిగితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి ఉండి భయం లేకపోయినా, భయం ఉండి భక్తి లేకపోయినా నీవు పెండ్లి కుమార్తెగా స్థిరపరచబడలేవని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అడవిలో జల్దర వృక్షమెట్లు ఉన్నదో దేవుని బిడ్డరా, అడవి అనే లోకములో నోవహు ఓ జల్దర వృక్షమై ఉన్నారు అని మనం చెప్పవచ్చు. కనుక నోవహు దేవుని బిడ్డరా వారిలో కలిసిపోలేదు. నోవహు నీతిమంతుడై ఉన్నాడు. నోవహు నిందలేని వాడై ఉన్నారు. నోవహు దేవుని బిడ్డరా దేవుని కృప పొందిన వాడై ఉన్నారు. నీవు ఎన్ని కష్టములు కలిగినా, నీకెన్ని సమస్యలు కలిగినా, నీ చుట్టూ వేదన ఉన్నా నీవు నీ నీతిని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో. నీ దేవుని బిడ్డరా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు గొప్పగా ఆశీర్వదించబడతారు. చూడండి, భయభక్తి కలిగినటువంటి నోవహు కుటుంబము జలప్రళయమును దేవుని బిడ్డరా లో నుండి దేవుడు తప్పించారు. ఎవరైతే దేవుని యందు భక్తిగా లేరో, దేవుని యందు విధేయత చూపించలేదో, దేవుని మాటకు లోబడలేదో వారందరూ కూడా ఏమయ్యారయ్య అంటే జలప్రళయములో కలిసిపోయారు. ఈ రాత్రి దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరముల నుండి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావేమో, కానీ నీలో దేవుని ఎదుట ఎంత భయం ఉన్నదో ఒకసారి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. నీవు ఈ రాత్రి ఎంత నీతిగా దేవుని సన్నిధిలో సాగుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నోవహు వృద్ధాప్యములో కూడా దేవుని బిడ్డరా నీతిని కాపాడుకున్నారు కనుక అతడు దేవుని బిడ్డరా దేవుని కృప పొందాడు. ఈ లోకములో మనము జీవించాలి అంటే దేవుని కృప అవసరము కనుక ఓ జల్దర వృక్షము వలె ప్రత్యేకముగా నీవు ఉండు. దేవుని బిడ్డ రెండవదిగా మనం చూద్దాం. గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు. గమనించండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆ దేవుని బిడ్డరా గమనించండి, యోబు అనేటువంటి మహాభక్తుడు బైబిల్లో కనబడుతున్నారు. ఈయన కూడా ఒక అడవి లాంటి సమాజముల మధ్య ఆయన ఉన్నారు. కానీ యోబు ప్రత్యేకించబడిన వారు. యోబు దేవుని బిడ్డరా ఆయన బాల్యకాలము నుండి భక్తిగానే ఉన్నారు. ఆయన యొక్క ఎన్ని శ్రమలు కలిగినా మీరు అందులో చదివారు, యోబు యథార్థవంతుడు అని వ్రాయబడింది. పర్టికులర్ గా యథార్థవంతులు దేవుని దృష్టిలో గొప్పవారండి. యథార్థవంతులకు దేవుని బిడ్డరా దేవుని ఆశీర్వాదం ఉంటుందని సామెతల గ్రంథము తెలియచేస్తుంది. యోబు చాలా భక్తిపరుడు. ఆయన నీతిని కాపాడుకున్నవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. దేవుని బిడ్డరా యోబు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున దేవునికి బలి అర్పించే గొప్ప అనుభవం కలిగిన వాడు. అటువంటి భక్తుడు బైబిల్లో ప్రత్యేకించబడిన వాడు. ప్రత్యేకత ఏమండి? ఏంటా ప్రత్యేకత అంటే దేవుని బిడ్డరా ఎన్ని శ్రమలు యోబును తాకినా, ఎన్ని కష్టాలు యోబును తాకినా ఆయనలో విశ్వాసం ఏమవలా, మారలా. దేవుని బిడ్డరా మనం దేవుని మందిరానికి వస్తాం. ఒక 3 వారాలు వచ్చినప్పటికీ మన కార్యం ఏదైనా జరగలేదనుకోండి, ఏం చేశాడండి దేవుడు? మీరు కాదు బంగారు తల్లులు, మా క్యాంపులలో మా సంఘాల కోసం చెప్తున్నా. చూడండి, వెంటనే మనకేమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. కానీ యోబుకు దేవుని తోడు ఉంది. ఓ భక్తుడు పాడతాడు, దేవుని బిడ్డరా నీ తోడు నాకు
కావాలి. ఒకసారి ఆ చరణం పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, మీరు కూడా పాడండి, నాకు singers. భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, చేతులకు పని చెప్పండి రాత్రి. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, స్తోత్రం. వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా మీకే స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. అని అడుగగా అపవాది ఆ. యోబు ఊరకయ్య దేవునియందు ఆ. భయభక్తులు గలవాడాయన, భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా, చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని ఆ. దీవించుచుండట చేత దీవించుడుట చేత. అతని ఆస్తి దేశములో బహుగా చాలు దేవుని విస్తరించినది. బిడ్డలారా, యోబు ఊరికనే నీ యందు విశ్వాసం ఉంచలా. యోబు కలిగిన సమస్తమును చుట్టూ నువ్వేమేసావు? కంచె వేసావు. చూడు, యోబులో ఉన్న ప్రత్యేకత గురించి ఈ రాత్రి మనం వింటున్నాం. దేవుని బిడ్డ కంచె ఉన్నప్పుడు యోబు ఎలాగున్నారో, కంచె తీసేసిన తర్వాత కూడా యోబు అలాగే ఉన్నారండి. అది గురించి యోబు చాలా భక్తిపరుడయ్యారు. దేవుని బిడ్డరా, యోబులో యథార్థత పోలేదు. యోబు శరీరం కులిపోయినా, దేవుని బిడ్డరా, భక్తుడు చెప్పగా నేను విన్నాను, యోబు శరీరము కుళ్ళిపోయినప్పుడు, యోబు శరీరము దుర్వాసన వస్తున్నప్పుడు, యోబు శరీరములో నుండి పురుగులు బయటపడిపోతున్నప్పుడు, శరీరం కుళ్ళిపోయిందేమో, పురుగులు బయటపడిపోతున్నాయి, అతనికి గోళ్ళు లేవు, చిల్లా పెంకులు తీసుకుని ఆ శరీరాన్ని ఆ దురద పోగొట్టుకునే సమయంలో పురుగులు కింద పడిపోతే ఆ పురుగు దేవునికి మొరపెడితే, అయ్యా యోబు నీతిమంతుడు అన్నావు కదా, యోబు యథార్థవంతుడు అన్నావు కదా, ఇప్పుడు ఏం చేశాడు? తన శరీరంలో ఉంచకుండా నన్ను ఏం చేశాడు? బయటికి తీసేశాడు. కనుక ఇతడు ఎలాగ యథార్థవంతుడు అవుతాడు, ఇతడు ఎలాగ దేవుని భయభక్తులు కలిగి ఉంటాడయ్యా అని ఒకవేళ పురుగు మొర పెడతదేమో అని అనుకుని ఆ పడిపోయిన పురుగులు తీసుకుని మరలా తన శరీరంలో ఉంచుకున్నటువంటి గొప్ప భక్తుడు ఎవరు? యోబు. ఎంత విశ్వాసము గమనించండి, అతడు ఎంత ప్రత్యేకించబడిన వాడో గమనించండి. దేవుని బిడ్డరా, వచ్చి శ్రమ వస్తే దేవునికి దూరం అయిపోయేవారు అందరూ. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన సరిగా చేయడం లేదండి. నేను కాక మొన్న వచ్చారు సంఘంలోకి, అబ్బో వాళ్ళ కోసం అయ్యగారు ప్రార్థన చేస్తే వాళ్ళు ఇంటి మీద ఇల్లేసేస్తున్నారు. మేము అప్పుడే మొదటి నుంచి మేము ఉన్నామండి, అదే పూరు గుడిసెలో ఉన్నామండి అలిగే వాళ్ళు మీరు కాదులేండి కొందరు. దేవుని బిడ్డరా గమనించండి, యోబు యొక్క యథార్థతను మీరు చూడండి. దేవుని బిడ్డరా చూడండి, యోబుకు కలిగిన సమస్తము ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారండి. యోబు గారుకున్న 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోతే ఆ కుటుంబంలో ఎంత ఘోషం ఉంటుందో ఒకసారి గమనించండి. దేవుని బిడ్డరా, యోబు ఆస్తంతా పాడైపోయింది, పశువులు పోయినాయి, పనివారు వదిలేశారు, అన్నీ పోయినాయి. దేవుని బిడ్డరా, చివరకు బాధలందును శ్రమలందును నిన్ను విడవను, అనారోగ్యమందును ఆరోగ్యమందును నేను అత్తుకుని ఉంటామని మేము పెళ్లి చేస్తాం. వాగ్దానాలు చేసినప్పుడు ఆ బంగారు బాబు ఆ టైంలో ఏం చేస్తాడు? అలాగే ఉంటాను అంటాడు. ఈ బంగారు తల్లి కూడా అలాగే ఉంటానంటారు. చూడు, యోబు భార్య కూడా అలాగే అంది. కానీ యోబుకు శ్రమ వచ్చినప్పుడు ఓ భయంకరమైన మాట మాట్లాడుతుంది. ఏమంటుందయ్యా అంటే, నువ్వు దేవుణ్ణి దూషించి ఏమవు? మరణము కమ్ముని నీకు చేయలేకపోతున్నాను సేవ, ఏం చేయబోతున్నాను, నీ దగ్గర నేను వాసన భరించలేకపోతున్నాను అని అనేకమైన మాటలని ఎవరు దూషించమంటుందండి?
ఏమంటే దేవుని దూషించిన నరుడు బ్రతకగలడా? దేవుని బిడ్డరా గమనించండి. అయినా సరే యోబు మాటలో కూడా దేవుని బిడ్డరా ఏమి లేదయ్యా అంటే పాపము లేదు. అతడు యథార్థవంతుడు, ప్రత్యేకించబడిన వాడు కనుక యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలని వారు అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, మరణాతా, మరణాతా. దేవుని బిడ్డరా, యోబును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రిని ఆశీర్వదించబోతున్నాడు. యోబుకున్న శ్రమల నుండి యోబును దేవుడు విడిపించినట్లుగా నువ్వే శ్రమలో ఉండి దేవుని మందిరమునకు వచ్చావో, లేదా ఏ సభలోకి వచ్చావో, ఏ కష్టములో ఉండి దేవుని వాక్యం వింటున్నావో, నీ ఇంట్లో సమస్యలతో ఉన్నావా, నీ ఇంట్లో వేదనతో ఉన్నావా, నీ ఇంట్లో ఆనందమే లేదా, నీ ఇంట్లో సంతోషమే లేదా, నీ ఇంట్లో సమాధానమే లేదా, అయినా ఈ రోజు యోబు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? యోబును మొదట ఆశీర్వదించినంత కంటే దేవుడిని అధికంగా ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటయ్యా అంటే యోబు విశ్వాస వీరుడు. దేవుని బిడ్డరా, యోబు ఘనమైన వారు. గమనించండి. అలాగే మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను, సిగ్నల్ పడిపోయింది, అయిపోయిందా? మూడవదిగా దేవుని బిడ్డ ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనము త్వరగా. నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అసలైన సిసలైన జల్లర వృక్షం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభువారే అని గమనించండి. ఆయనలో ఏమి లేదు, ఆయనలో ఏమి లేదు. దేవుని బిడ్డలారా, చరణం పాడుకో, అందరూ వారి వైపు తిరిగేసింది మీ కాళ్ళని కదా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ బొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ బొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మీ చిత్తమే ప్రభువా, జరగాలి మీ చిత్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? పాపము లేని వారు ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరములు జీవించినప్పటికీ పాపమును అంటని వారుగా ఆయన జన్మములో పాపము లేదు. దేవుని బిడ్డరా, దేవుని నైజములో ఏమి లేదయ్యా అంటే పాపము లేదు. దైవజనుడు ముంగుమూరి దేవదాసయ్య మాట్లాడుతూ, దేవుని బిడ్డరా, దేవునిలో దేవిన దొరకనిది పాపము అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో దేవుని అంటే తెలుసా అండి? ఎప్పుడైనా మరి మా పాప ఉంది ఇక్కడ, సౌజన్య, పూరి వేసారనుకోండి, లేదా బోండా వేసారనుకోండి, ఏం చేస్తారో తల్లి? దేవుతాం. అది అనగా దేవునిలో దేవున దొరకనది పాపము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవారై ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము ఒకసారి చరణం వాక్యం చదువుకుని ముగించుకుందామండి. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుకుందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో జాగ్రత్త గమనించండి. పరలోకమందున్న వారిలో గాని, భూలోకములు ఉన్న వారు గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. భూమి కింద గాని భూమి పైన గాని ఆకాశమందే గాని దేవుని బిడ్డరా అన్ని నామముల కన్నా పైనామం ఎవరిదయ్యా అంటే మనం ఆరాధించుచున్నటువంటి దేవుని నామం. ఆయన ప్రత్యేకించబడిన వారే. యేసు ప్రభు వారి జీవితము ఓ జల్దరు వృక్షము అని మనం చెప్పవచ్చు. జల్దరు వృక్షము ఎంత విలువైనదో యేసు నామము కూడా అంతే విలువైనది. డాక్టర్ చెప్తారు, రోజుకు ఒక యాపిల్ పండు తింటే మీకేమవుతుంది? ఆరోగ్యము మెరుగవుద్ది. దేవుని బిడ్డరా అలాగంటే యేసు ప్రభు యొక్క శరీరక్తాలు మీరు అందుకుంటే మీలో దేవుని పాప వ్యాధికి మందు. కనుక ఏం చేయాలి? పరిగెత్తుకుని ప్రభు రాత్రి భోజనం అందుకోవడానికి సంసిద్ధులు అవ్వాలి. ఎవరైతే దానికి అనాథులుగా ఉన్నారో అనగా రక్షణకు దూరంగా ఉన్నారు, అమ్మా ఈ రాత్రి సందేశం నీ కొరకే అని గమనించి దేవుని బిడ్డ పరలోకము చేరాలి అంటే నీవు ప్రత్యేకించబడాలి. లోకములో ఎలాగు నోవాహు ప్రత్యేకించబడిన వారో, ఎలాగు యోబు ప్రత్యేకించబడిన వారో, దేవుని బిడ్డరా మన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా అందరిలో కూడా ఆయన ప్రత్యేకించబడిన వారు. దేవుని బిడ్డరా యేసు ప్రభుని బాల్యకాలంలోనే ఆయనలో తప్పులు పట్టాలని ఆయన చాలా మంది చూచినప్పటికీ ఆయన ప్రత్యేకించబడి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి దేవుని బిడ్డరా మరలా మనందరిని తీసుకురావడానికి ఆయన రానై ఉన్నారు. కనుక విజయం 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 విజయం. సో అదే విజయాన్ని మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు వస్తున్నారు. కనుక ఈ లోకములో ప్రత్యేకంగా ఉందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లా ఉన్నదో ఈ లోకములో నీవు కూడా ఓ జల్దరు వృక్షం వలె ప్రత్యేకమైన స్థితి కలిగి పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని దేవుడి రాత్రి మనకు దయచేయను గాక. ఆమేన్. మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. మోకరించి అందరూ ప్రతి ఒక్కరు నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక. నీకు తోడై ఉంటిని నీ మనవిని ఆలించి ఉంటి. నీ మన వినబోతున్నాడు రాత్రి దేవుడు. అన్నిటిలో మౌనముగా ఉండక నీకే స్థితి కావాలో దేవుని రాత్రి అడుగు. అవును స్వామి. ఆనందముతో స్తోత్రించుచుందుము నీవే అని నమ్మిక. యేసు నాకు నీవే అని నమ్మిక. యేసు నీవే నా నమ్మిక, నీవే నాకు నమ్మిక స్వామి. నేను ఈ లోకములో దేవా నేనంటూ ఎవరికి ఇష్టము లేదయ్యా, నన్నెవరు చేర్చుకోవడం లేదయ్యా, నా వారే నన్ను దూరము పెట్టారయ్యా, నా వారే నా మీద నిందలు వేస్తున్నారయ్యా, నేను ఎవరికి ఉపయోగం లేదని ఈ రాత్రి కన్నీరు కార్చుచున్న ఓ సోదరి సోదరుడా, నేను దేవుడు దీవించబోతున్నారు. ఈ రాత్రి దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నారు.
అనారోగ్యంతో వచ్చావేమో దేవుని సన్నిధికి, ఆరోగ్యవంతుడిగా తిరిగి వెళ్ళబోతున్నావు. ఇదిగో అప్పులతో వచ్చావేమో, నిన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా మార్చబోతున్నాడు. జల్దరు వృక్షము వలె నేను ఈ లోకములో ప్రత్యేకించబోతున్నాడు. కనుక ఈ రాత్రి మోకరించి ఓ చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా, వచ్చే ఏడాది నాటికి నా స్థితిలో ఒక మార్పును తీసుకురాయా, నా కుటుంబములో ఓ మార్పును తీసుకురా దేవాని దేవుణ్ణి అడుగుదాం. నా బిడ్డల జీవితములో అయా, మా సేవా జీవితములో, మా సంఘములో స్వామి, మా గ్రామములో దేవా ఓ ప్రత్యేకత స్వామి మాకు దయచే దేవాని ఎవరి మట్టుకు వారు ప్రార్థన చేసుకున్నట్లయితే, పరిశుద్ధుడవైన దేవుడా, ఇదిగో విత్తబడిన మాటలు అపవాది ఎత్తుకొని పోకున్నట్లు ఈ అడవని లోకములో స్వామి నోవాహు ఎలాగూ ప్రత్యేకంగా జీవించారు, ఈ అడవని లోకములో దేవా యోబు గారు ఎంత ప్రత్యేకంగా జీవించారు అయా, ఈ అడవని లోకములో స్వామి మీరు ఎలాగున ప్రత్యేకముగా జీవించారు. అట్టి జీవితము స్వామి మీరు మాకు అనుగ్రహించి మీ నామ మహిమ కొరకు, మీ నామ ఘనత కొరకు మమ్మల్ని అందరినీ వాడుకుని మహిమను పొందమని పెండ్లి కుమారుడైన యేసు స్వామి నామమున ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. నన్ను ప్రేమించే అవకాశం కల్పించిన దేవునికి ఎన్నో వందనాలు, దైవజనునికి ఎన్నో వందనాలు. నన్ను ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన మా ప్రియమైనటువంటి పాస్టయ్య గారు, కర్ణాటక రాష్ట్ర కోఆర్డినేటర్ గారు, బైబిల్ మిషన్ పక్షముగా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ జి విజయరత్నయ్య గారుకు, అమ్మగారుకు, అలాగే వారి కుమార్తె గారుకు, అల్లుడి గారుకు, అలాగే ప్రియమైనటువంటి కుమారుడు పాస్టర్ బాబు ప్రసాద్ గారికి, మా కుమార్తెకు ప్రత్యేకమైన మరణాత, అలాగే ఎనిగేది సంఘములో సీనియర్గా ఉండి మనందరినీ ఓ తల్లిగా దీవిస్తున్నటువంటి శ్రీమతి రాకరత్నం గారికి, మీ అందరికీ నా ప్రత్యేకమైన మరణాత. శాంతాంటి గారికి కూడా మరణాత. వేదికను అలంకరించిన యాజకులందరికీ కూడా నా ప్రత్యేకమైన మరణాత. మా కోసం ప్రార్థన చేయండి. ప్రతి శుక్రవారము రాయచూరు మహానగరంలో బైబిల్ మిషన్ పక్షముగా శాల నడుస్తుంది. అలాగే అమరేశ్వరి క్యాంపులో, శ్రీనివాస్ క్యాంపులో, అలాగే కరుడుగూడ క్యాంపులో 3 మందిరాలు కలిగి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేయండి. దేవునికి ఎన్నో వందనాలు. మీ అందరికీ మరణాత. అధ్యక్షులకు కూడా మరణాత.